వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల పర్యటనలో మంత్రి జూపల్లికి చేదు అనుభవం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఆర్థిక సహాయం అందజేసిన అయిత పరంజ్యోతి. వైద్య విద్యార్థికి న్యాయం జరగాలి, మంత్రి లోకేష్. చెప్పింది 40,000 కోట్లు, చేసింది 17,000 కోట్లు, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్, విచారణకు ఆదేశించిన గవర్నర్. ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, పూజతో మొదలైన ప్రభాస్ సినిమా. రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్, తెలంగాణ కాంగ్రెస్. గద్వాల పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. జూపల్లి గో బ్యాక్ అంటూ సొంత పార్టీ శ్రేణులే నిరసన వ్యక్తం చేశారు. గద్వాలకు వచ్చిన జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ని అడ్డగించారు. అయితే ప్రాజెక్టుల పర్యటన కోసం గద్వాల వెళ్లారు మంత్రి. కానీ ఆయనను సొంత పార్టీకి చెందిన సరిత వర్గం అడ్డుకుంది. గద్వాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుని తమ నాయకురాలు సరితను జూపల్లి కృష్ణారావు రాజకీయంగా డిస్టర్బ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రి కాన్వాయ్కి అడ్డుపడిన వారిని పోలీసులు చెదరగొట్టారు. దాంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని రోజులుగా గద్వాలలోని సరిత వర్గం మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రోజు ఆయన గద్వాల పర్యటనకు రావడంతో కాన్వాయ్ని అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ర్యాలీని రాయచోటి పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో ఇవాళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవతా సేవా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. మానవతా సేవా సంస్థ భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ సిఫార్సు కార్మికులుగా పనిచేసిన ఎర్ర పెద్దలచ్చవ్వ, ఎర్ర దుర్గయ్య మరణించారు. ఈ విషయం తెలుసుకుని అయిత పరంజ్యోతి 2 కుటుంబాలకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలతో పాటు 100 కేజీల బియ్యం బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి, సోమ సత్యనారాయణ, కట్టా శ్రీనివాస్, శంకర్, సాధు జనరల్ సింగ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఆమెపై జరిగిన దారుణాన్ని తలుచుకుంటే మాటలు రావట్లేదన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నా. ఆ న్యాయం వేగంగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉందాం. ఇది అందరి పోరాటం కావాలని ఎక్స్ లో పిలుపునిచ్చారు. ఏ ఊరికి వెళితే ఆ ఊరి దేవుడిపై ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రైతులను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని విమర్శించారు. తొలుత 40,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 31,000 కోట్లు అన్నారు. బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు తీరా 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. అంటే 23,000 కోట్లు కోత పెట్టారని హరీష్ రావు దుయ్యబట్టారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ నల్లపోచెమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచెమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941.
వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1150 పెరిగి 72,770కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1050 రూపాయలు పెరగడంతో 66,700 పలుకుతోంది. సిల్వర్ రేట్ కేజీపై 2000 పెరిగి 91,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఏపీ పరిస్థితులను వివరించేందుకు కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. అలాగే ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై అధికారులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. దీని తర్వాత సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ దావర్చంద్ గెహ్లట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రదీప్ కుమార్, అబ్రహం, స్నేహమయి కృష్ణ అనే 3 యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అవినీతి నిరోధక చట్టం 1988, భారతీయ నాగరిక సురక్షిత సంహిత 2023 కింద ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తున్నట్టు గవర్నర్ సెక్రటరియట్ కు లేఖను విడుదల చేశారు. టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ దర్శకుడు అను రాఘవపూడితో తన తర్వాత చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు ఫౌజీ అనే సినిమా టైటిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను మైత్రి మూవీ మేకర్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. నేడు శనివారం ఆగస్టు 17 సినిమాను పూజా కార్యక్రమంతో మొదలు పెట్టారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ప్రభాస్ న్యూ లుక్స్ వైరల్ గా మారింది. అర్హత ఉన్న రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుందని టీ కాంగ్రెస్ తెలిపింది. ఇంటింటికి వెళ్లి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఆధార్లో తప్పులుంటే ఓటర్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. రేషన్ కార్డు లేకపోతే సర్వే నిర్వహిస్తారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తేడాలుంటే పోర్టల్లో సరిచేస్తారు. అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే దిద్దుబాటు చర్యలు చేపడతారని ట్వీట్ చేసింది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గద్వాల పర్యటనలో మంత్రి జూపల్లికి చేదు అనుభవం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఆర్థిక సహాయం అందజేసిన అయిత పరంజ్యోతి. వైద్య విద్యార్థికి న్యాయం జరగాలి, మంత్రి లోకేష్. చెప్పింది 40,000 కోట్లు, చేసింది 17,000 కోట్లు, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్, విచారణకు ఆదేశించిన గవర్నర్. ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, పూజతో మొదలైన ప్రభాస్ సినిమా. రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్, తెలంగాణ కాంగ్రెస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.